బాబా ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏంటి అసలు వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయ పరిస్థితి ఏముందండి, కూలీలను కలిస్తే 400, ఈయన ఇచ్చేదేమో 6500. రైతులకు ఉపయోగం లేదు, ఏం లేదు. అసలు సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉందంటే నెలకి 30,000 సామాన్యులు కావాల్సింది. ఇప్పుడు నిత్యావసర సరుకులు చూసుకుంటే ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయండి, పనులు లేవు. కూలి చూసుకుంటే కూలికి వెళ్ళాల్సి వస్తుంది, 400 వాళ్ళు అంటున్నారు. అసలు కూలి పనులు చేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో? పనులు ఉన్నాయంటారా? ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివానండి, నాకు ప్రతి నెల జాబ్ క్యాలెండర్ అన్నాడు, సరేనని వేసాము. జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు. నేను 400 కూలికి వెళ్తున్నా, అది తప్పనిసరి. మనం ఏం చేద్దాం మరి? జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇప్పుడు 10,000 15,000 మద్యపానం తీసామన్నాడు. ఆయన మద్యపానం తీసేయడం చేసేది లేదు, మేము మానుకునేది లేదు. అట్లుంది పరిస్థితి. రుణమాఫీ అన్నాడు, 1,00,000 చెప్పాడండి. ఇవన్నీ చూసి మేము మోసపోయాం. ఒక్క ఛాన్స్ అన్నాడు. నేను ఇచ్చిన హామీలు 99% పూర్తి చేశానని. ఏ హామీ అని చెప్పమనండి మీరు? ప్రతి ఒక్క హామీ అని చెప్పండి. అన్నాకి ఏంటి ఏం చేసిందండి? 5 రూపాయలకి నేను 5 రూపాయలకి అన్నం తింటున్నా, తెచ్చిన 400లో 395 మిగిలించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. తర్వాత తిప్పల తర్వాత నేను ఒక్కడిని పోయినా కుటుంబం జరిగిందండి. నూనె ప్యాకెట్ 80 రూపాయలు, ఇవాళ ఎంత అండి? 150 రూపాయలు, 100 రూపాయలు. ఇప్పుడు దాని గురించి ఏంది చెప్పండి మీరు? ఇప్పుడు కందిపప్పు ఎంత ఉంది? 150 రూపాయలు. మినపగుళ్ళు 150 రూపాయలు. దాని గురించి మీరు చెప్పండి, ఏముంది ఆడ? ఇంత దారుణమైన పరిస్థితి పెట్టుకుని నా హయాంలోనే పేదలందరూ సంతోషంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తున్నాడు అంటారు మరి? ఏం లేదండి, ఆయన మద్యం గురించి, ఇసుక గురించి డబ్బులు ఆదా చేసుకొని ఆయన అకౌంట్లో వేసుకోవడం తప్పితే భవిష్యత్తు గురించి ఆలోచించట్లా. ఇప్పుడు 3 రాజులు ఎందుకండి, ఒక ఇటుకు కట్టిన పరిస్థితి ఏమైనా ఉందా మీకు తెలిసిందిగా? ఒక్క రాజుని కట్టిన పరిస్థితి ఏమైనా ఉందా? అంటే కట్టకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి. ఇప్పుడు నీళ్లు కట్టుకోవడం లేవనోడు, అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి గాజులు పెడతానని అన్నాడంట వెనక రోజుల్లో. ఇప్పుడు అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గాజులు ఎందుకంటే టయానికి ఒక ముద్ద అన్నం పెడితే చాలు, పచ్చడి మెటుకుల్లో అయినా సరే. అది మన రాష్ట్ర భవిష్యత్తు. అది సో మరి ఆయన ఏమో 175 అంటాడు. అసలు ఎట్లా ఉంది ఇప్పుడు? 175 కాదండి, 35 నుంచి 40 వచ్చేసరికి ఆయన నాకు తెలిసి డిపాజిట్లు ఉండవు. అది మన రాష్ట్రం 40 వస్తాయి. ఎందుకంటే ఎవరో పిచ్చోళ్ళు ఉంటారు కదండి, ఈ పిచ్చోళ్ళు ఉంటారు, మనకు పిచ్చోళ్ళం మార్చలేము. అది ఆడాడ జారిపోయిన వాళ్ళు పిచ్చోళ్ళం మనం మార్చలేము. అరే మన రాష్ట్ర భవిష్యత్తు అట్లుంది. అది పల్లెటూర్లలో, పట్టణాలలో చదువుకున్న మేధావులు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు, 90% ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కాదండి, మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే హైదరాబాద్ వాళ్ళు ధర్నా చేశారండి. ఎందుకు? రాష్ట్ర భవిష్యత్తు కోసం. అంతేనా కాదా? రాష్ట్ర భవిష్యత్తు మనకు కావాలా? అమెరికా, ఇరాను, మొత్తం దేశాలు ధర్నా చేసినాయి. ఎందుకోసం? నా కోసం, మీకోసం, ఎవరి కోసం కాదు, బాబు కోసం. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని కార్డులు ఎందుకు పెట్టారంటే అవినీతి లేకుండా పాలన జరగాలి. ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు గ్యాస్ ఇచ్చి, ఇప్పుడు నిరుద్యోగి 3,000 ఇచ్చి మన రాష్ట్రాన్ని గౌరవించాలని మనం వచ్చారు. మన బాబు గారు ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే దీపం పథకం పెట్టింది బాబు గారు. నువ్వేమైనా పెట్టావా? సబ్సిడీ ఏమైనా ఇచ్చావా? నువ్వేమి ఇస్తున్నావు చెప్పు? నేను 10,000 ఇచ్చా, 15,000 ఇచ్చా. ఎవరికి ఇచ్చావు? ఎస్టీ ఎస్సీలు నిధులు మొత్తం దోచుకొని నువ్వు జేబ్రాండ్ మందు పెట్టి ఇసుక మాఫియా చేసి, మైనింగ్ మాఫియా చేసి మొత్తం కాంట్రాక్టులు దోచుకొని నేను చూసుకొని తల్లిని చెల్లిని బయట గెంటేసినోడు మన రాష్ట్రం గురించి భవిష్యత్తు గురించి బాగా మాట్లాడతాడా? ఇవన్నీ మనం ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు. తప్పనిసరిగా 105 నుంచి 115 దాకా టీడీపీ జనసేన పొత్తుతో కంపల్సరీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది. వీళ్ళ మాటలు మొత్తం అరిగట్టే రోజులు దగ్గర పడ్డాయి. అది అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న భీమిల్లో ఏదైతే సిద్ధం అనే కార్యక్రమం చేపట్టారు కదా, దేనికి సిద్ధం అంటారు అసలు? ఆయన ఓడిపోవడానికి సిద్ధమయ్యాడు.
దేనికైనా సిద్ధమని మన చంద్రబాబు గారు దేనికైనా సిద్ధమని కాన్సెప్ట్ వదిలాడు. దేనికైనా సిద్ధం అంటే నువ్వు కర్ర తీసుకొని వస్తే నేను కత్తి తీసుకొని వస్తా అన్న సామెతలో చంద్రబాబు ముందుకు వస్తున్నారు. అది దేనికైనా సిద్ధం. ఓటర్లతో నువ్వు జాబితాలో ఓట్లు తొలగించి దొంగ ఓట్లు చేర్పించి నేనేందో చేస్తానంటే అయ్యే పనులు కాదు. యువత మేలుకున్నారు. చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు నేను ఇల్లు కట్టుకోవాలంటే 1500 నుంచి 1600 ఇసుక వచ్చేదండి. ఇప్పుడు 6500 నుంచి 7000 వచ్చినా కూడా అది బుక్ చేసుకోవాలంట. టన్నుకు 1300 అంట. అట్లా ఏదో వాళ్ళు ఇసుక దోచుకునే సమస్యలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు 500 కోట్లు ఖర్చు పెట్టావు ఎమ్మెల్యే, వాళ్ళ దారి వాళ్ళు పోతారులే, కానీ నీ మాట ఎవరు వింటారు? ఎవరు వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వేందో జంపింగ్ జపాంగ్ చేస్తానంటే నాకు పనికి మాలినోడు వేరే ఊరిపోయి నేను పంచాయతీ చేస్తా అది అంటే ఎవరైనా నమ్ముతాడండి? ఎవరైనా నమ్ముతారా? 2019లో నమ్మారుగా జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అన్నాడు ఆయన, ఎక్కువ ఛాన్సులు కోరడా. సరేనని చూసాము. ఒక ఛాన్స్ అండి, ఒక ఛాన్స్ ఇచ్చి తర్వాత ఇంటికి పోయే మార్గంలో మేము కూడా ఉన్నాము. అది రాష్ట్ర భవిష్యత్తు. అది సో ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యింది. జగన్ రెడ్డి మీద రోజుకి ఒక విమర్శ చేస్తూ ఉంది. నమ్మొచ్చు అంటారా ప్రజలు? ఖచ్చితంగా నమ్మొచ్చండి. ఆమె జగనన్న వదిలిన బాణం అని వచ్చింది. నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు అది పూర్తిగా జనాలు మొత్తం మర్చిపోయారు నిన్ను. నేను జగనన్న వదిలిన బాణం అని వదిలావు. వచ్చింది 3500 కిలోమీటర్లు తిరిగింది. తిరిగిన తర్వాత ఆమెనే మోసం చేసావు. మమ్మల్ని ఏం బాగు చేస్తావు? తల్లి చెల్లిని బయట పంపినోడు నువ్వు మాకు బాగు చేస్తావు అని గ్యారెంటీ ఏమైనా ఉందా? గ్యారెంటీ ఏమైనా ఉంటే మీరు చెప్పండి, 5 వారాగా. అది సో మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి ఈసారి? మా నియోజకవర్గంలో ఏం లేదండి. తాటికొండ మాది నియోజకవర్గం, పెరిగిపురం మండలం. మా నియోజకవర్గంలో తెనాలి శ్రావణ కుమార్ గారు 9000 నుంచి 10,000 మెజార్టీతో గెలబోతున్నారు. ఒక తాటికొండ కాదు, ప్రతి నియోజకవర్గంలో 115 నుంచి 120 దాకా తెలుగుదేశం జనసేన గెలబోతున్నారు.